మనుషులు లేని టీ కొట్లు అంటండి టీఆర్ వస్తున్నాడంటండి. టీ కొట్టు అయినా అలా ఉంది నా పని. ఇంట్లో తినేదానికి మనుషులు లేరు. సరే ప్యాక్ చేసేద్దాం, పిల్లలకి ఎవరికైనా ఇచ్చి పంపిద్దామని సరే పెరుగులో వడలు వేసానండి. మీరు వేడివేడిగా ఉన్నప్పుడే పెరుగులో వడలు వేస్తే ఇవి బాగా పీల్చుకుంటాయి. కొంచెం మజ్జిగ చారు ఉంది కదా, దాంట్లో వేసాను, కొంచెం పెరుగు ఎక్స్ట్రా వేసాను. వేడిగా ఇట్లా మీరు వేడి మీద వేస్తేనే ఆ వడలు బాగా పీల్చుకుని 4 రోజులు నిల్వ ఉంటాయండి. మీరు ట్రావెల్ చేసినప్పుడు ట్రైన్లో అట్లా పట్టుకెళ్ళొచ్చు. లేదా బలానికండి ఇది మనం కొంచెం వీక్గా ఉండే వాళ్ళు తింటే అండి బాగుంటుంది. రోజు వడలు వేయలేం కదండి, పొయ్యి కాడికి వచ్చింది ఇలా నిల్వ ఉంచుకున్నారు అనుకోండి 4 రోజులు తినొచ్చు. మీరు ఫ్రిడ్జ్లో పెట్టిపోయినా బయట ఉన్నా బాగానే ఉంటాయి. ఇదండి నేను టిఫిన్ తినేసాను, ఇంకా 4 వడలు మా వారు వచ్చి తింటారు. మా పిల్లకి చెప్పాను, ఏమీ సమాధానం రాలేదు ఇంకా. ఇదండి ఎండ మండిపోతుంది. బయటికి వెళ్దామంటే ఎక్కడికి వెళ్ళామండి, చల్లబడ్డాక ఏదో గుడికి వెళ్దాం. ఈ పూటకి ఏదో ములక్కాయ పులుసు వేసేసి అన్నం చేసానండి. ములక్కాయ టమాటా పులుసు పెట్టేసి పొద్దుట కొంచెం దోసకాయ పచ్చడి చేశాను, అది ఉంది. ఇది నేను చేసిన కొబ్బరి పచ్చడి నేను వడలు నంచుకుని తిన్నా, ఇంకా కొంచెం పచ్చడి ఉంది. ఈ పూటకి ఇంకా వడలు తిన్నామంటే హెవీగా ఉంటుందండి భోజనం. ఇవాళ వండిన అన్నం నైట్ కూడా సరిపోతుంది, ఏమంటే తినలేరు. హెవీ గారెలు తింటే పొట్టొచ్చి దిమ్మగా ఉంటుందండి. మీరు ఎప్పుడన్నా పెరుగులో వడలేయాలంటే వేడివేడిగా ఉన్నప్పుడే పెరుగు అది ముందు రెడీ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పసుపు కారం తర్వాత వచ్చి కొంచెం కరివేపాకు వేసుకునండి. ఇష్టమైతే కొంచెం తాలింపు ఆవాలు తాలింపు వేసుకుని దాంట్లో మీరు వడలేసి పెట్టుకున్నాను అనుకోండి, టేస్ట్కి టేస్ట్ అండి. తర్వాత వచ్చి పెరుగు వచ్చి కాల్షియం ఉంటుంది, మినప్పిండి వచ్చి ప్రోటీన్ అండి. పిల్లలకి లీవ్లో ఉన్నప్పుడు ఇలా మంచి పాతకాల వంటలు ఇవన్నీ హోటల్లో కూడా దొరకవండి సరిగా. పెరుగు వడలు అవి ఎక్కడన్నా దొరుకుతాయి, మన ఇళ్ళలో చేసి పెట్టచ్చండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో. ఏదో ఏదో ఇంకా ఏదో పనిచేసి నేను వేడివేడిగా 4 వడలు తిన్నా. ఇదండి లాస్ట్ది ఏంటో వంక టెంకరగానే వస్తుంది ఎప్పుడు. ఆ పిండి కొంచెం ఉంది, ఏదో గిన్నె కడిగిన నీళ్ళు, ఆతలు వచ్చి గ్రైండర్ కడిగిన నీళ్ళు ఇది తీసి పెట్టుకున్నానండి. దీంట్లో కొంచెం బియ్యం రవ్వ లేకపోతే బియ్యం పిండి అండి, కొంచెం ఉప్మా రవ్వ, ఒక 2 స్పూన్లు మైదా అన్న గోధుమ పిండి వేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయ జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్నీ సన్నగా కట్ చేసుకోవాలండి. మీరు ఇలా సన్నగా పలసగా పెనంకి బయట నుంచి వేసుకుంటూ రావాలి, అప్పుడు బాగుంటుంది. రవ్వ దోశ వస్తుందండి. మినపప్పు కడిగిన నీళ్ళు పారేయకండి. నేను ఇది వాళ్ళ చేయాల్సిన పనులు చేస్తానండి. టిఫిన్ చేస్తా, వడలు వేయాలనుకున్నా వేసాను. ఏదైనా ఒకరోజు అనుకుంటా అండి వడలు వేయాలని, సరే నానబెట్టే పొద్దున్న లేసి రుబ్బగలం అనుకుంటా. డౌట్ లేట్గా లేస్తున్నా, ఎండ ఇచ్చాక పొయ్యి కాడ ఉండాలా లేదా అనేసి. ఇది చేయాలనుకుంటే ఎండవాన తినాలనుకుంటే చేసుకోవాలి కదండి. ఇదండి పెరుగువాడు చేసి పెట్టుకున్నా. భోజనంలోకి నంచుకోవడానికి వడలని ములక్కాయ పులుసు చేస్తా.